ఒక గంట వాక్యం వింటే నడుము నొప్పి, కొద్దిగా వాక్యం వింటే తల నొప్పండి. ఏంటి మాటలు? ఎందుకయ్యా ఈ మాటలు? ఏంటి భజన? ఎక్కడికి వెళితే అక్కడ వాక్యం, టీవీలో వాక్యం, ఫోన్లో వాక్యం. ఇలాంటి కూడికల్లో ఎవరైనా ఇన్వైట్ చేస్తే అక్కడికి వస్తే అక్కడ వాక్యం. ఏంటి? ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. నువ్వెక్కడికి వెళితే అక్కడ ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఏ ఫోన్ ఓపెన్ చేస్తే ఆ ఫోన్లో దేవుడు ఏదో ఒక స్టేటస్ ద్వారా, ఏదో ఒక వాక్యం ద్వారా దేవుడు నిన్ను బలపరుస్తూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. నీకు ఏ వాక్యం ఎప్పుడు ఎక్కడ ఇస్తే నువ్వు దేవుడి వైపుకి వస్తావో ఆ వాక్యమే ఇప్పించాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడి రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియులారా, ఆ రాజ్యములో ఆకలి ఉండదు, దాహం ఉండదు, సూర్యుడు చంద్రుడు ఉండడు. దేవుని యొక్క వెలుగే, తేజస్సే, మహిమ ప్రకాశిస్తూ ఉంటదంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడకు ఉండాలంటే నువ్వు క్రొత్తగా జన్మించాలని రాత్రి దేవుడు నీతో, నాతో, మనందరితో మాట్లాడచ్చు. అక్కడ లేకపోతే ఎక్కడుంటావయ్యా? నరకములో ఉంటావు, పాతాళములో ఉంటావు. నరకము, పాతాళము ఎలా ఉంటదంటే యాతన, కళ్ళు కొరకటము, ఈ శరీరం ఊడిపోతూ ఉంటది, కొత్త శరీరం వస్తూ ఉంటది. ఈ హెయిర్ నువ్వెంతో బాగా ఇష్టముగా అనేకమైన ఆయిల్స్ రాసి చాలా బాగా చూసుకుంటున్నావే, ఈ హెయిర్ కూడా కాలిపోద్దండి మరిమ గారు. ఈ దేహం ఇలా ఉండదు. భయంకరమైన వాసన, శబ్దాలు అరుస్తూ ఉంటారు ఒకళ్ళొకళ్ళు. వేడి, నూనె, మంట, సెగ. ఒక రోజు కాదండి, ఏదో ఉందాంలే, ఏదో ప్రార్థన పెట్టారు వాళ్ళు, ఏదో ఒక రోజేగా గొడవ, రోజు ఉండదులే, ఒక్కరోజేలే భరిద్దాములే అని అనుకుంటే ఒక్కరోజు కాదండి. పోనీ ఒక నెల కాదండి, ఒక సంవత్సరం కాదు, 1000 సంవత్సరాలు కాదండి, 1,00,000 కాదండి. బైబిల్ చెప్తూ ఉంది, నరకమునకు, పాతాళమునకు వెళితే ఇంకా రావటానికి లేనే లేదంట. నరకానికి వెళితే ఇంకా రావటానికి లేదు. అక్కడ నువ్వు ఏడ్చినా, ప్రార్థన చేసినా ఏమీ లాభం లేదు. బ్రతికున్నప్పుడు మాత్రమే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. చనిపోయిన తర్వాత అవకాశం